నమస్కారం ఎస్సీటీవీ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి విద్యా సంస్థ ఏర్పాటుకు పునాది పడింది। ఐనవోలులో విట్ యూనివర్సిటీకి గురువారం ఉదయం శంకుస్థాపన జరిగింది। కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించాడు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల, మంత్రులు చినరాజప్ప, గంటా, నారాయణరావు, పుల్లారావు, రావెల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా విట్ విద్యా సంస్థల వారి స్టార్స్ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు। కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు వల్లే రాష్ట్రానికి విట్ వచ్చిందన్నారు। కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతపాడు స్టేషన్ వద్ద డోన్ పట్టణానికి చెందిన నవభారత్ స్కూల్ బస్ బోల్తా పడింది। హోల్సేల్ వెడ్డింగ్ కలెక్షన్ సౌందర్యానికి శ్రీకారం। కుకట్పల్లి చందినా బ్రదర్స్ లో కంచి పట్టు చీరల హోల్సేల్, ఏది కొన్నా ఎన్ని కొన్నా అన్ని హోల్సేల్। హోల్సేల్ కంచి పట్టు చీరల దుకాణం కంచి పట్టు, కంచి కళ్యాణ పట్టు, ఉప్పాడ పట్టు, మాంగళ్య పట్టు, ఆవిష్కార పట్టు, అనురాగ్ పట్టు, ఇక్కత్ పట్టు, దేవరాగం పట్టు, ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, పెట్టుబడి చీరలు అన్ని హోల్సేల్ తగ్గింపు ధరలు। అన్ని మిల్లుల షూటింగ్స్, షర్టింగ్స్, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, సూట్స్ అండ్ షేర్వాణీస్, లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, లంగావణి, ఆఫ్ శారీస్, అందమైన చిల్డ్రన్ రెడీమేడ్స్ అన్ని హోల్సేల్ తగ్గింపు। చెందిన జ్యువెలరీ విభాగంలో బిఎస్ 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు। స్వచ్ఛమైన పెళ్లి ఆభరణాల కలెక్షన్ చందనా బ్రదర్స్, కుకట్పల్లి, హైదరాబాద్। ధన్వంతరి నిలయం ఆయుర్వేద వైద్యశాల। మన ధన్వంతరి నిలయం ఆయుర్వేద వైద్యశాల మోకాలు నొప్పి, మెడ ఎముకల నొప్పి, వెన్నుపోటు, పారాలిసిస్, చర్మ వ్యాధి, సోరియాసిస్, సుఖ సంకటము వ్యాధి, ఒబేసిటీ, చక్కెర వ్యాధి, మలబద్ధకం, నమస్కారం ఎస్సీటీవీ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి విద్యా సంస్థ ఏర్పాటుకు పునాది పడింది। ఐనవోలులో విట్ యూనివర్సిటీకి గురువారం ఉదయం శంకుస్థాపన జరిగింది। కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించాడు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల, మంత్రులు చినరాజప్ప, గంటా, నారాయణరావు, పుల్లారావు, రావెల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా విట్ విద్యా సంస్థల వారి స్టార్స్ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు। కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు వల్లే రాష్ట్రానికి విట్ వచ్చిందన్నారు। కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతపాడు స్టేషన్ వద్ద డోన్ పట్టణానికి చెందిన నవభారత్ స్కూల్ బస్ బోల్తా పడింది। అమకతపాడు నుండి డోన్ పట్టణంలోని స్కూల్ కు 20 మంది చిన్నారులతో గ్రామం నుండి బయలుదేరిన కొద్దిసేపటికి గ్రామం మలుపు వద్ద స్కూల్ బస్ బోల్తా కొట్టింది। గాయపడిన చిన్నారులను డోన్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు। సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు। రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శాసన మండలి వివక్ష నేత సి రామచంద్రయ్య విమర్శించారు। కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంటే కేవలం 31 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం ఏంటని ఆయన ప్రశ్నించారు। అనంతపురం జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలను కాపాడామని చెబుతున్న ముఖ్యమంత్రి జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పారు। ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని ప్రభుత్వ అధికారులు కూల్చివేయడంతో క్రైస్తవ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు। అబ్దుల్లాపూర్ మెట్ మండలం కమ్మగూడలో గత 10 సంవత్సరాల నుండి ప్రార్థన నిర్వహిస్తున్న చర్చిని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు। గత 10 సంవత్సరాలుగా ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న చర్చిని ఎలా కూలగొడతారని వారు ప్రశ్నించారు। తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ దర్శించుకున్నారు। వారితో పాటు ఏపీ రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణ కూడా స్వామివారిని దర్శించుకున్నారు। ఆలయంలోకి చేరుకున్న న్యాయమూర్తికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనంకు ఏర్పాట్లు చేశారు। స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించి
శేషవస్త్రాలతో ఆయన సత్కరించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం కారణంగా కొడుకుల చేతిలో ఓ తల్లి మృతి చెందింది. గతంలో దీపావళి రోజున ఈ సంఘటనకు సంబంధించి కొడుకులిద్దరూ తమ తల్లి అరుణజ్యోతితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో ఘర్షణ పెట్టుకున్నారు. అతను వీరిద్దరిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. బెయిల్ పైన నిన్న ఇంటికి వచ్చిన వారు ఈ రోజు తల్లితో గొడవకు దిగి కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలై ఆమె చనిపోయింది. ఇవి ఇప్పటి వరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి STTV.